పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ముండ్ల పొదలలో విత్తనము. ప్రియులరా, విత్తువాని ఉపమానములో యేసు చెప్పిన 3వ రకపు నేల ఈనాడు క్రీస్తు శరీరములో అధిక భాగాన్ని వివరిస్తుంది. వారు వాక్యాన్ని అంగీకరించి హింసల్లో నమ్మకముగా ఉండాలని తీర్మానించుకున్న విశ్వాసులు. కానీ వారు ఈ జీవన సంబంధ విషయాలతో ఆక్రమించబడతారు. వారి హృదయాల్లో నాటబడిన వాక్యం అణచబడుతుంది. ఎలాంటి ఫలం కలుగదు. తోటలోని సకల పోషకాలను గురుగులు దొంగిలించి మొక్కలను ఎండిపోయేలా చేస్తాయో అలాగే వారు అనుదిన జీవితపు కోరికలతో భయాలతో దహించబడ్డారు గనుక వాక్య ఫలాన్ని ఈ జీవిత చింతలు సుఖాలు ఆపుతాయి. ప్రియులారా, హింసకాలంలో సంఘం ఎల్లప్పుడూ చరిత్రలో బలముగా పరిమాణంలో ఎదిగింది. ఎందుకంటే హింసకాలంలో మన ప్రాధాన్యతలు సరిచేయబడతాయి. మన జీవితం వస్తువుల్లో కాదు గాని యేసులో ఉందని గుర్తిస్తాం. ప్రియులారా, మన దృష్టినంతా ఆయనపై ఉంచుతాం. ఈ వచనంలో ఇక్కడ చెప్పినట్లు ఇదే కారణం. ఈ కారణం వలన అభివృద్ధి క్రీస్తు శరీరానికి మరింత నష్టాన్ని కలుగు చేస్తుంది. భౌతిక సంపదతో దేవుడు తన బిడ్డలను దీవించాలని కోరుతున్నాడు. కీర్తనల గ్రంథం 35:27 వచనములో, మత్తయి 6వ అధ్యాయం 33 వచనాల్లో చూస్తాం. కానీ ఈ భౌతిక విషయాలతో ఆక్రమించబడితే అవి వాక్యాన్ని అణచి ఫలహీనం చేస్తాయి. ప్రియులారా, ఈ వ్యక్తిలో ఏ ఫలము కూడా పరిపూర్ణతకు తేబడలేదని యేసయ్య చెప్పారు. వారు కొంత ఫలాన్ని ప్రదర్శించారు, కానీ అది ఉండవలసిన దానితో పోలిస్తే ఎప్పుడూ చిన్నగా తక్కువగా ఉంది. సమకూర్చిన యేసు సమృద్ధిని నిజముగా అనుభవించకుండా జీవితం సాగుతున్నందుకు ఒకవేళ నీవు విసుగుదల చెందావా? నీ జీవిత విధానాన్ని పరీక్షించుకో. ముండ్లను చూడు. ఈ జీవన చింతలు సుఖాలు వాక్యాన్ని అణిచివేస్తున్నాయా అని చూడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-34 వచనములోని ఆయన అభివృద్ధి సూత్రాన్ని పాటించి జీవితంలోని ప్రతి విభాగంలో ఆయన రాజ్యాన్ని మొదట వెదిగితే నీ హృదయం మంచి నేలగా ఉంటుంది. వాక్యం ఫలిస్తుంది. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలన్నీ నీవు అనుభవిస్తావు. కనుక మన యొక్క జీవితాన్ని, మన హృదయాన్ని మంచి నేలగా మలుచుకుందాం. వాక్యాన్ని హృదయంలో పెట్టుకుందాం. బహుగా ఫలించే వారముగా ఉందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువానికి స్తోత్రాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోను, ప్రయాణములలోను, పరిచర్యలోను మీరు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులను దీవించండి.
కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని ఇవ్వండి, జ్ఞాపక శక్తిని దయచేయండి. రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. బలహీనులైన వారు ఉన్నారు, అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నారు. అటు బిడ్డలందరినీ దర్శించండి. నీ కృపాహస్తము వారిపై ఉంచి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి. తండ్రి, పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. తండ్రి, దిన దీవెనల చేత నింపి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను. నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి. నీ పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపండి. తండ్రి, ప్రతిరోజు కూడా ఈ ఉదయకాలపు ధ్యానములలో ఏకీభవించుచున్న బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. వారిని, వారి కుటుంబములను, బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరే తోడై ఉండమని, ఈ దిన దీవెనలతో నింపమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.